ఏదో దాస్తున్నాడు. ఏం లేదయ్యా, ఏం దాయట్లేదయ్యా. అదే నేను చూసా, ఏదో దాస్తున్నాడు. అవును, నేను కూడా చూసా. సంథింగ్ ఇస్ ఫిషీ. అయ్యో, ఫిషీ కాదయ్యా, తోక. తోకనా? ఏంటి అప్పుడే వారం అయిపోయిందా? రే సూరిగా, ఏంట్రా అంత ఇంత సైలెంట్ గా ఉన్నారు? మనం ఏమన్నా కోర్టులో ఉన్నామా? నువ్వు తోక ముడుచుకొని సైలెంట్ గా ఉండు. తోక ఎలా పెరిగిందని మేం కన్ఫ్యూజన్ అంటే నువ్వేంటి సరే ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదయ్యా, ఎంత ఆలోచిస్తున్నా దీని పరిష్కారం దొరకట్లేదే. అదే సూరి నాకు అర్థం కావట్లేదు. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నా. అది నీ కళ్ళ ముందున్నా దొరకదులే. లే, నువ్వు మూసుకో. మళ్ళీ ఏంటి సూరి? ఏం లేదయ్యా, మీకు నిజం చెప్పాలి. ఈ తోకకి మాట్లాడడం వచ్చు. ఏంటి? తోక మాట్లాడిందంట. వినేవాళ్ళుంటే ఈగ విమానం తోలిందంటాడు సూరి. హాయ్ తోక. హలో తోక. తిన్నావా తోక? ఏం తోక మాట్లాడట్లేదు? తోక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? తోక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యా పండి, తిన్నారా తోక, పడుకున్నారా తోక, తెల్లారిందా తోక అనుకొని. సీత, మనం ఒక పని చేద్దామా? మీ నాన్నకు తోకొచ్చిందని మన స్కూల్లో అందరికి చెప్దాం, సరేనా? ఏయ్, ఊరంతా బ్యానర్లు వేసి పోస్టర్లు వేసి పాంప్లెట్లు మంచి డప్పు తీసుకొని డిన్ 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 సూరి తోకొచ్చింది, సూరి తోకొచ్చింది, సూరి తోకొచ్చింది అలా అందరికీ చెప్పండి. ఊ అంట ఊ. ఒక నువ్వు సూరిక తొదిలే, ఏమంటావు? ఫ్లెక్సీ ఏపియాలా? ఏ మాటగా మాట కానీ పిల్లలిద్దరు ఎరగదీసేస్తున్నారు సూరి. ఏ ఆపండి, నా కొంప కొల్లేరైతుందంటే మీదొక పెద్ద సోది. ఇంకా మీరు ఆపండి. వీడియో స్టార్ట్ అయ్యి 2 minutes పైన అయింది. మీరు ఇలానే సైలెంట్ గా ఉంటే మన ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. ఓహో, బానే రే, 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 రే. బానే చెప్తుంది అంటున్నా. ఓ అయితే ఓకే, రండి అందరం కలిసి ఆలోచిద్దాం. నువ్వేం చేయకు, నువ్వు పిల్లల్ని చూసుకో, మిగతా అంతా నేను చూసుకుంటా. రా సూరి. మీరైతే ఇప్పుడు చూసారా, మనమైతే ఇప్పుడు మిరప కళ్ళంలో ఉన్నాం. సో బేసిక్గా ఇంత అద్భుతమైన పంట రావడానికి కారణం ఈ పంట ఏ సీడ్స్ వాడడం వల్ల వచ్చింది అంటే ఇంత దిగుబడి, దీనికి కావాల్సిన మరిన్ని డీటెయిల్స్ అన్ని మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం అనుకుంటున్నాం. అది పంట మిర్చి చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ పైన వచ్చి కింద ఒకటే సైజే ఉంది. ఇది సలార్ విత్తనం అండి. సలార్ విత్తనం అంటే ఇది ఇంకోసారి సలార్ తేజ రకం. ఇది తేజ రకం, సలార్ రకం. దగ్గర కాపు, గణపు కూడా దగ్గర, తాలు కూడా ఎక్కువ కాదండి, మంచిగా ఉంటుంది. కొమ్మకుడు కూడా రాలేదు, పేనుమంక కూడా నల్లి కూడా ఎక్కువ అటాక్ కాలేదు దీనికి. ఈ సాయికృష్ణ సీడ్స్ నుంచి కొనడం వల్ల మీకు ఇలా ఒక అద్భుతమైన పంట మీ చేతికి వస్తుందని మీకు ఎవరు సలహా ఇచ్చారు? అయితే నేను ప్రతి సంవత్సరం తీసుకొచ్చేది మీకు తెలుసు కదా, గాంచేగు నుంచి మురళీకృష్ణ షాపు, మీకు తెలుసుగా, అంకుల్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఆయనే సలహా ఇచ్చిండు నాకు, కొత్త ఇత్తనం వేసుకోరా బాబు, నీకు బాగుంటుంది హనుమంత్ అంటే, సరే అంకుల్ మీరు ఇస్తున్నారుగా ప్రతి సంవత్సరం అని నేను తీసుకొచ్చాను ఈ సంవత్సరం. మన రైతు సోదరుడు హనుమంతు చెప్పిందంతా మనం నీట్గా అయితే విన్నాం. మార్కెట్లో అయితే నాసురకమైన సీడ్స్ చాలా వరకు ఉన్నాయండి. ఇలాంటి విత్తనం వేయడం వల్ల ఇలాంటి ఒక అద్భుతమైన పంట అయితే వచ్చింది. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్క రైతు సోదరుడుకు నా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి చూసిన ప్రతి ఒక్క విన్నపం ఏంటంటే, ఎక్కువ సీడ్స్ ఎక్కువ మోతాదుతో కొనకుండా జస్ట్ ఒక ఎకరాకి సరిపడే 20-30 ప్యాకెట్లు కొని ఒక అద్భుతమైన పంట చేతికి వచ్చిన తర్వాతనే మీరు ఇంకొక డెసిషన్ తీసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో కమెంట్లో అయితే డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా, మీరు ఆ యొక్క నంబర్లో కాల్ చేసి కనుక్కోండి. అవును సూరి, ఈ తోక నీకు ఎలా వచ్చింది? నాకెలా తెలుస్తుంది గారు? నేనేమో కోరుకున్నానా రమ్మని? అయ్యా, అంటే ఏం జరిగిందని ఇప్పుడు నాకు గుర్తొచ్చిందయ్యా. మీరు పొద్దున పాల ప్యాకెట్ తెమ్మన్నారు కదా, తీసుకొని వస్తున్నా, వచ్చే దారిలో కోతి కనిపించింది. అది పాల ప్యాకెట్ కల్లేనే చూస్తుంది. అప్పుడు నేను ఆ కోతిని ఎగతాళి చేసిన. ఆ కోతి కోపం వచ్చిందో ఏమో, ఫుల్గా సీరియస్ అయినా మీద కొర్రమని వచ్చింది. అప్పుడు నాకు ఫుల్గా భయం అయింది. అయ్యో ఏం చేయాలో తెలియక పక్కన రాయి ఉంటే తీసి ఒకటి కోతికి ఇడిచి చూడు, జొర్రమని ఉరికెత్తుకుంటూ పోయా. ఏ భారీగా ఉండే అయ్యా. కానీ అక్కడ ఒక సామీజీ కూర్చొని ఉండే, మంత్రాలు కూడా చదువుతుండే. నాకు ఆయన మీదే డౌట్ అయ్యా. అంటే ఇదంతా ఆ స్వామీజీ పనే? అవునయ్యా, ఖచ్చితంగా అతనే. అతను తథాస్తు అనడము నేను విన్నాను. నేను ఉండనియనుగా. ఇప్పుడు ఎలా అయ్యారు? ఆ స్వామి ఎక్కడ ఉంటాడో తెలుసా? నేను వెళ్ళి ఆ స్వామిని ఎత్తుకొని వస్తా. తెలుసా గారు, శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ స్వామీజీ కోసం వేట. అది ఒక చీకటి రాజ్యం. అక్కడ కొండలు కోణలు అన్నీ ఉంటాయి. అక్కడ ఒక దయ్యం కూడా ఉంటుంది.
ఆ దయ్యంని దాటాక ఆ చీకటి రాజ్యంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కిందికి వస్తాయి. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు కనిపిస్తాడు. ఆ రాక్షసుడిని దాటాక అగ్ని జ్వాలలు కురుస్తుంది. అక్కడ ఎన్నో ప్రేతాత్మలు, పిశాచాలు, దయ్యాలు ఆ స్వామీజీ కోసం ప్రార్థిస్తుంది. అప్పుడే ఆ స్వామీజీ వెలుస్తాడు. ఇంకా చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాడు. ఇలాగేదా ఈ స్వామీజీ ఉండాల్సినది. ఆయన చూస్తే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అదో పక్కన ఆ చెట్టు కింద. భయపడి చచ్చగా సూరి. సరే నేను వెళ్ళి తీసుకొని వస్తాను నాకు. సూరి, నీకు ఒకటి చెప్తా, ఏమనుకోవద్దు. చెప్పమ్మా. ఏ యాంగిల్లో చూసినా నువ్వు ఆ తోక వల్ల కోతిలాగానే కనిపిస్తున్నావు. అమ్మా, ఆంజనేయ స్వామి కూడా తోకుంటుంది. నన్ను కూడా ఆంజనేయ స్వామి అనొచ్చు కదా. కోతినే ఆంజనేయ స్వామి అంటారు కదా సూరి. అవును, కరెక్టే కదా సిరమ్మా. మా నాన్న నెగతాలు చేస్తున్నారు. అలాంటివి మేము చాలా చూసాం. అరే సూరిగా, నీ కూతురు భలే ముద్దుగా ఉందిరా. థ్యాంక్స్. కానీ నీ పోలిక మాత్రం రాలేదురా. తను వాళ్ళ అమ్మ పోలిక, నా పోలిక కాదు. ఓహో అవునా. సూరి, అయ్యా ఏంటయ్యా స్పీడ్? రాకెట్లు వచ్చారు, బుల్లెట్లు వచ్చారా? ఇదేమన్నా సీరియల్ అనుకున్నావా సూరి? సంవత్సరం అంతా సాగదీయడానికి ఇది ఒక యూట్యూబ్ రీల్. ఓ సూరి బ్రో, ఓ మాట అంటే ఏమనుకో మాకు. ఏంటో ఏడ్చు. నువ్వు పెద్ద తూలగాడిరా. బుస్కా అయ్యారు. సామ్ ఏమన్నారు? ధనం మూలం ఇదం. అబ్బా, డాక్టర్ 4 వారాలు మాట్లాడద్దు అన్నాడు. ఇదం జగన్. ఏంటి గౌతమానంద సినిమాలో గోపిచంద్ పైలోకి వచ్చాడా? సూరి, స్వామీజీ ఏమన్నాడంటే అతను మొత్తం నాకు నీట్గా చెప్పాడు. నువ్వు కోతిని ఎక్కియడం వల్ల ఇలా జరిగిందంట. దీనికి పరిష్కారం కూడా ఇచ్చాడు. నీకు కుంభమేళా తెలుసా? తెలుసు. వారణాసి తెలుసు. అయోధ్య తెలుసు. అక్కడ జస్ట్ 200 కిలోమీటర్ల దూరంలో చిన్న కాలువ పడుతుందంట. ఆ కాలువ నుంచి పట్టుకొచ్చి నీళ్ళు ఇవి. ఈ నీళ్లు సమస్య ఎవరి దగ్గర ఉందో వాళ్ళ మీద జల్లామనుకో, వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అవునా? అయితే కానివ్వండి. అయ్యో, ఇవి మంత్రించిన నీళ్ళు ఎవరి మీదకి వేయాలంటే. అయ్యా మీరెందుకు వేసుకున్నారు ఈ నీళ్లు? మంత్రం చదవడానికి నీళ్లు పడ్డాయి సూరి, కానీ ఏం అవ్వదులే. రెడీగా ఉంది సూరి. బేల్పూరి, పానీపూరి, ఏం దయ్యం నా ఎలా కొడుతున్నారు? దైపూరి. అయ్యా నాకు తోక లేదయ్యా. అయ్యా మీకొచ్చింది తోక. నాన్నకి తోక వచ్చిందత్తా.